గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐడ్రీమ్స్. సాధారణంగా రైతులు పండించే పంటను చీడలు పీడలు ధ్వంసం చేస్తుంటుంటాయి. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటున్నట్టయితే వన్యప్రాణులు మరి ముఖ్యంగా ఏనుగులు పంట నష్టం తీసుకొస్తున్నాయి అంటూ రైతులు ఆందోళన చెందుతుంటారు. కానీ పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం గంగిరేగు వలసకు చెందిన సాయిబాబు అనే రైతుకి కొత్త సమస్య ఏర్పడింది. ఎక్కడి నుండి వచ్చాయో ఎలా వచ్చాయో తెలియదు కానీ గంపగొత్తులుగా వచ్చిన నత్తలు సాయిబాబా 7 ఎకరాల పంటను మాత్రం ధ్వంసం చేశాయి అంటూ కన్నీటి పర్యంతం అవుతున్నాడు. జంజావతి నది ప్రవాహ ప్రాంతంలో ఉన్న సాయిబాబాకి 7 ఎకరాల పొలం ఉంది. ఆ 7 ఎకరాల పొలంలో కూడా జామ తోట అదేవిధంగా బొప్పాయి టమోటా తోటను అంతర్సాగ్గా పండించుకుంటున్నాడు. గత 15 రోజులుగా నత్తలు ఎలా వచ్చాయో కూడా తెలియకుండా పంటనంతా కూడా ధ్వంసం చేసేసాయి. మరికొన్ని రోజుల్లో పంట చేతికొస్తుంది, లాభదాయకంగా ఉంది, అంటే కష్టపడిన దానికి ఫలితం వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్న ఆ రైతుకి అయితే మాత్రం కన్నీరే మిగిలిందని చెప్పుకోవచ్చు. సో దీన్ని చూసిన ఉద్యానవన శాఖ అధికారులంతా కూడా రైతులకి సూచనలు సలహాలు ఇస్తున్నారు. జంజావతి నది ప్రవాహం ఎక్కువగా ఉంది, రీసెంట్గా వర్షాలు కూడా పడ్డాయి, దానివల్ల నత్తలు ఏమైనా వచ్చే అవకాశం ఉందేమో, లేదు అంటే సాయిబాబా అనే రైతు కొన్ని సంవత్సరాల క్రితం పోక చెక్క మొక్కల్ని కేరళ నుండి తెప్పించారంట. ఒకవేళ దాని నుండి ఏమైనా ఇక్కడికి వచ్చాయా అనేక కోణాల్లో కూడా దర్యాప్తు బృందం అయితే మాత్రం విచారణ చేస్తుంది. అదేవిధంగా మిగిలిన రైతులకు కూడా అంటే ఇక్కడ నుండి మరొక పొలంలోకి వెళ్ళి మరొక పంటను ధ్వంసం చేయకుండా రైతులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు సలహాలు కూడా ఇస్తున్నారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులంతా కూడా. సో ఏదైతేనే ఒక మూవీలో చూసాం మిడతల దండు వచ్చింది, పంట పొలాలన్నీ నాశనం చేసింది, రైతులకి కన్నీట మిగిల్చిందని మూవీస్లో చూసాం. కానీ ఇక్కడ పార్వతీపురం మన్యం జిల్లాలో నిజంగా అంటే ఈ విపత్తు ఏ విధంగా ప్రకృతి ప్రకోపం ఎలా వస్తుందో, విపత్తులు ఏ విధంగా వస్తున్నాయో ఎలా అంచనా వేయలేమో, అంటే నత్తలు కూడా పంటని దాడి చేస్తాయా, ఇంత నష్టాన్ని తీసుకొస్తాయా అనే క్వశ్చన్ మార్క్ ప్రతి ఒక్క రైతులకు కూడా రైజ్ అవుతుంది. సో ఏదైతేనే రైతులు అందరూ మాత్రం అలర్ట్గా ఉండాలి. నత్తలు వస్తున్నాయి జాగ్రత్త అంటూ సాయిబాబా ప్రతి ఒక్క రైతును కూడా అలర్ట్ చేస్తున్నాడు. తనలా ఇంకెవరు బాధపడకూడదని కూడా ప్రతి ఒక్కరికి తన యొక్క గోడును విన్నవించుకుంటున్న పరిస్థితి అయితే పార్వతీపురం మన్యం జిల్లాలో కనిపిస్తా ఉంది. సాధారణంగా మనకి ఈ సాయిబాబా గారి పొలంలో ఈ నత్తల బెట్ట చాలా ఎక్కువగా ఉండడం జరిగింది. దానికి గౌరవ కలెక్టర్ గారు మాకు మీటింగ్ పెట్టి అక్కడ తక్షణమే వెళ్లి దాన్ని నివారించమని చెప్పి కేవీకే బృందాన్ని, అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ పార్వతీపురం మన్యాన్ని, అదేవిధంగా మన వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ నుంచి వచ్చిన చలపతి గారు ఒక బృందం ఏర్పడి గత 2 రోజుల ముందు మేము లీజ్ చేయడం జరిగింది. లీజ్ చేసిన తర్వాత ఆయన సూచనల మేరకు కొన్ని చేస్తే మనం దీనికి నివారించి వచ్చిన ఆలోచనతో ఈ రోజు మనం ఆ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి ఒక ట్రయల్ రన్ లో ఈ రోజు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన విశ్వవిద్యాలయం నుంచి అగ్రికల్చర్ కాలేజ్ వ్యవసాయ కళాశాల నుంచి వచ్చిన పార్వతీపురం పిల్లలు ఈ రోజు మొత్తం అంతా కూడా నత్తల్ని ఏడడం జరిగింది. అది ఒక 4 వరుసలు ఏడడం జరిగింది. దాన్ని ఏరించి దాన్ని మనం ఉప్పు నీటి రవాణా వేసి చంపడం జరిగింది. ఇంకో పక్కన ఏంటంటే మనకి సార్ చెప్పినట్టు కాపర్ సల్ఫేట్, అదేవిధంగా ఈ టొబాకో డికాషన్ ఒక స్ప్రే, అదేవిధంగా ఫాస్ఫో కాప్ అని చెప్పి పెరీస్ కంపెనీని ఒక 1.5 ml ఒక లీటర్ నీటికి, అదేవిధంగా 4 ml ఒక లీటర్ నీటి కలిపి 2 వరుసలు మేము పిచికా చేయడం జరిగింది. దాంతోపాటు చిలేట్ డైరెన్ కూడా ఒక స్ప్రే ఒక రో పిచికా జరిగింది. అది బెడ్ ప్రిపరేషన్ చేసి ఒక డబ్బాలో పెట్టి షుగరు, అదేవిధంగా ఈస్ట్, అదేవిధంగా వాటర్ లో కలిపి ఒక డబ్బాని భూమి లెవెల్లో పెట్టి ఎంతవరకు ఈ నత్తలు ఆకర్షించబడతాయని చెప్పి ఒక కౌంట్ ఏర్పాటు చేసుకుంటే అది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు మన ఈ గోనె సంచుల్ని సాల్ట్ లో ముంచి అది కూడా పెట్టి ఏ విధంగా అయితే ఈ నత్తలను కొందరు మనం రికవర్ చేసుకోవచ్చు అని వివిధ ప్రణాళికల్లో మన పద్ధతుల్లో ఆలోచించి ఏది బెస్ట్ గా ఉంటే, ఎందుకంటే పక్క ఉన్న ప్రాంతాల్లో కూడా చాలా వరకు ఈ నత్తలు బెడత ఉండడం జరుగుతుంది, మన రైతులు మాకు చెప్పడం జరిగింది. దీంట్లో ఏదైతే మాకు బెస్ట్ వస్తుందో, బాగా కంట్రోల్ అవుతుందో, మనకు తెలుస్తుందో దాన్ని మనం మిగతా గ్రామ స్థాయిలో ఉన్న నత్తలు బెడుతున్న ప్రతి రైతుకి కూడా అది చేరవేసి నత్తలు బెడత లేకుండా ఏదైతే ఆదేశాలు మాకు జారీ చేయడం జరిగిందో కలెక్టర్ గారు, ఈ 2 కూడా డైరెక్ట్ చంపేవి. ఇంకోటి ఏంటంటే ల్యూరు, అంటే వాటర్ లో షుగర్ కానీ జాగరీని యాడ్ చేసి ఈస్ట్ కానీ పెడితే ఫెర్మెంటేషన్ ద్వారా అవి అట్రాక్ట్ అవుతాయి. ఆ అట్రాక్ట్ అయినప్పుడు దాని దగ్గరికి వస్తాయి, దాన్ని మనం కలెక్ట్ చేసుకుని చంపడమే ఉంటుంది. ఇది కూడా హ్యాండ్ పికింగ్ అండ్ డిస్ట్రాయింగ్ బై సాల్ట్ ఇది బెస్ట్ మెథడ్. అది రెండోది ఏంటంటే ఇదైతే మాకు ఈజీగా అవుతుంది. లేదా ఈ స్ప్రే చేసుకోవాలన్నా ఇప్పుడు ఈ ఫాస్ఫో కాపర్ ఉంది, ఇదేంటంటే ఫాస్ఫరస్ కాపర్ ఉంటుంది. ఈ ఫాస్ఫరస్ కాపర్ లో ఈ కాపర్ అనేది మనకి 8% ఉంటుంది.
ఫాస్ఫరస్ అనేది 32% ఉంటుంది దీంట్లో. ఇది ఏంటంటే లిక్విడ్ వాటర్ సాల్యుబుల్. ఈ ఫాస్ఫరస్ అనేది ఇప్పుడు మనకి ఈ మెయిన్గా స్టేజ్ ఏంటంటే ఎర్లీ స్టేజ్లో ఉన్న మన అన్ని హార్టికల్చర్ క్రాప్స్ని డ్యామేజ్ చేస్తే, అగ్రికల్చర్ క్రాప్ డ్యామేజ్ చేస్తాయి. ఫాస్ఫరస్ కాబట్టి తెలుసు కాబట్టి రూట్ సిస్టమ్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ దానికి ఉపయోగం. మే నెల దాకా చేను చాలా బాగుందండి. జూన్ నెల, జూలై నెల కానించి ఇది విపరీతం అయిపోయిందండి. మరి ఎక్కడి నుంచి వచ్చినాయి అర్థమవుతుంది. గతంలో మాకేం లేదండి. గత 30 సంవత్సరాల మట్టి మేము ఇక్కడ వ్యవసాయం చేస్తున్నాం. అప్పుడు ఏం లేదండి. మేము ఫలసాయం కోసుకోవాలి కోతే, మరి ఇది ఏంటో అర్థమవుతుంది కండి. విపరీతం ఈ సంవత్సరం మరి నాకు అంతు పట్టని కింద ఇది కింద అయిపోయిందండి. ఒక కరోనా కన్నా ప్రమాదంగా ఉందండి మా రైతులకండి. ఇది పంట అంటారా లేకపోతే నత్తలు అంటారు చూడండి. ఇది బొప్పాయి పంట, నత్తల పొలం చూడండి అసలు ఏ రకంగా ఉందండి నత్త. మరి ఏంటి మా ప్రాణానికి ఒక దాపరించిందండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు